హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి స్టార్ట్ అయ్యాం అనుకుంటున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఎస్, మేము బీచ్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 150K వ్యూస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ముగ్గురు పిల్లలు మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలు, క్యూటీ, బ్రైటీ, మైటీ. మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్ అండి, నా పేరు రూతు. ఐఎమ్ లా స్టూడెంట్. ఫైనల్గా 3 hours ట్రావెల్ చేసి బీచ్కి అయితే రీచ్ అయ్యాం. మా బుడ్డోళ్ళకి ఇది ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్. ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలి. పైకి నవ్వుతున్నారు కానీ లోపల చాలా భయపడుతున్నారు. వీళ్ళు భయపడుతున్నారని మా పెద్దమ్మ వెళ్ళింది వీళ్ళతో. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. బ్రైటీ 2 years నుండి అడుగుతుందంట బీచ్కి వెళ్దామని. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. పిల్లల్ని తీసుకొని వెళ్తే ఫొటోస్కి వీడియోస్కి వాళ్ళనే వాడాలి, వేరే ఆప్షన్ లేదు. ఈ వీడియో మా క్యూటీ తీసింది. వీళ్ళిద్దరి మధ్యలో మా బుడ్డోడు కూడా జాయిన్ అయ్యాడు. ఫస్ట్ టైం బీచ్ వాటర్ టేస్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా ఏదైతే అది అయిందని ఫుల్గా ఎంజాయ్ చేశారు. మీకే ఇక్కడ హాయ్ చెప్తున్నారు చూడండి. అక్కడ ఇసుకతో ఇలా ఆడుకోవాలంట. నెక్స్ట్ టైం మీరు కూడా ఫాలో అవ్వండి మా వాళ్ళని చూసి. ఆల్రెడీ 1 hour అయింది వచ్చి. ఇంకా వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎవరు లేకుండా వీళ్ళే ఆడుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఈ జీప్ ఎక్కారు. మా బుడ్డోడు ఫుల్ హ్యాపీ. తర్వాత దింపేశారని కింద పడి మరీ ఏడ్చాడు. సెకండ్ రౌండ్ మళ్ళీ ఎక్కాడు. మనల్ని ఫొటోస్ ఎవ్వరూ తీయట్లా అని నేనే వీడియో తీసుకుంటున్నా. మా మామయ్య కూడా జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఫుల్ గాలి ఉంది ఆ రోజు. మేము చక్కగా వాటర్లో ఆడుకుంటుంటే మా అక్క కష్టపడి ఈ గుంట తవ్వింది. దీనికి మా పెద్దమ్మ గోతిలో ఫొటోస్ అని పేరు పెట్టింది. బీచ్కి వెళ్తే ఫొటోస్ వీడియోస్ చాలా తీసుకోవాలని పెద్ద పెద్ద ప్లానింగ్లే వేస్తాము. కానీ అక్కడ వాటర్ చూసాక అవేం గుర్తుండవు. ఫస్ట్ వెళ్ళి అందులో దూకేయాలి. అలా ఈవినింగ్ అయిపోయింది. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు బీచ్కి వెళ్ళినా ఆఫ్టర్నూన్ వచ్చేస్తాం. కానీ ఫస్ట్ టైం సన్సెట్ చూస్తున్నాను. ఆ సన్సెట్ వ్యూ చూస్తూ ఉంటే బీచ్లో నుండి బయటకు కూడా రావాలనిపించలేదు. చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. అప్పటికే పోలీసులు బీచ్లో ఉండి వెళ్ళిపోండి అని అనౌన్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. అసలు నాకైతే కదల బుద్ధి కాలేదు. లోకల్ వాళ్ళైతే ఆ టైంలో వస్తున్నారు బీచ్లోకి. అసలు ఎవ్వరూ బయటకు వెళ్ళట్లేదు. మా వాళ్ళని ఇంటికి వెళ్దాం రండ్రా అంటే అసలు ఒక్కళ్ళు కూడా కదలట్లేదు. లాస్ట్గా ఒక్కసారి వాటర్లోకి వెళ్ళొద్దామని చెప్పి వెళ్తున్నాను. మా బుడ్డోడు నన్ను చూసి ఏడుస్తున్నాడని ఇంకా బయటకు వచ్చేసా. అసలు నేను ఎప్పుడూ ఈవినింగ్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయలేదు బీచ్ని. అసలు ఎవరికి వెళ్ళాలనిపించట్లేదు ఆ వ్యూ చూస్తుంటే. ఈవినింగ్కి ఇంకా అలలు పెద్దగా అవుతున్నాయి, పెద్దగా వస్తున్నాయి. నేను 4 days బిఫోర్ మా ఫ్రెండ్స్తో వచ్చాము. అప్పుడు ఇంత ఫోర్స్గా లేదు అలలు. లాస్ట్కి ఇంటికి వెళ్ళాలని వచ్చేసాం బయటికి. హ్యాట్స్ చూస్తున్నాం కొనుక్కుందామని. 5 తీసుకున్నాము. ఈ ఆంటీ చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు. మా బుడ్డోడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు ఆ హ్యాట్లో. ఇది నేనే. హ్యాట్ పెట్టుకుంటే ఫేస్ కనిపించట్లేదు, అంత పెద్దగా ఉంది. ఇంకా అందరూ రిటర్న్ అయిపోతున్నారు ఇంటికి. మా వాళ్ళు ఇక్కడ ఫ్రెష్ అయిపోయారు. భలే ఉన్నారు కదా మొత్తం పౌడర్ రాసుకొని. నా కోసం తీసుకున్న ఐస్ క్రీమ్ ఎవరో తినేసారంట. మా క్యూటీ మళ్ళీ వెళ్ళింది నాకు ఐస్ క్రీమ్ కొనడానికి. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఈ ఊరి పేరు అడవి గ్రామం అంట. చూడ్డానికి చాలా బాగుంది, పెద్ద పెద్ద చెట్లతో. అసలు ఇలాంటి ప్లేసెస్ చూస్తే తిరిగి రావాలనిపించదు నాకు. ఇంకా కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నా చూసేయండి.